హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా ఆడపడుచు గారు అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అని చెప్పేసి. అప్పుడైతే మేము అందరం రెడీ అయ్యి అక్కడికే వెళ్తున్నామండి. మా హస్బెండ్స్ వాళ్ళు అయితే మార్నింగే వెళ్ళిపోయారండి. మేమైతే ఇప్పుడు వెళ్తున్నామండి రెడీ అయ్యి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. ఫంక్షన్ హాల్కి అయితే కొంచెం దూరం అండి, అందుకే మేము ఆటో మీద వెళ్తున్నామండి హాల్ దగ్గరికి. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుందండి. కింద స్టేర్, పైన స్టేర్, 2 స్టేర్లండి. కింద అయితే వెళ్ళగానే ఒక రూమ్‌లా ఉందండి. అందులో సోఫాలేసారు. అక్కడైతే జ్యూసెస్ ఇస్తున్నారండి. మేమైతే జ్యూసెస్ తాగి తర్వాత ఫ్లై 4లోకెళ్ళామండి. ఇక్కడైతే ఫంక్షన్ అండి. ఇక్కడ చూడండి ఎంత బావుందో చూసారండి ఫంక్షన్ హాలు. సోఫాలతోటి, చైర్స్ తోటి. ఫంక్షన్ హాల్ అయితే చాలా స్పేసియస్‌గా సూపర్ ఉందండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫంక్షన్ హాల్ అయితే. ఇంక ఫంక్షన్‌కెళ్ళాక తెలిసిందే కదండీ, రిలేటివ్స్ అందరూ కనిపిస్తారు. అందరితోటి మాట్లాడేసామండి. మాట్లాడేసిన తర్వాత ఇంగోండి మా గ్యాంగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ. ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తున్నారంటండి ఈళ్ళు మార్నింగ్ నుంచి. ఈళ్ళైతే ముందే వచ్చేసారండి. మేమైతే పిల్లల్ని స్కూలుకి పంపించేసి అప్పుడు వచ్చేసానండి. ఇంక ఈళ్ళందరూ రెడీ అయిపోయి మేము కూడా అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. తర్వాత చిన్న వీడియో క్లిప్ తీసిన తర్వాతే ఇంకా ఎంతలా ఎంజాయ్ చేసామంటే అండి, ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఇంకా 3:30 వరకు అక్కడే ఉండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆ రోజైతే నాకు కొంచెం హెల్త్ బాలేదండి. ఫుల్‌గా హెడేక్. మీరు నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుందండి ఆ రోజు నేను ఎలా ఉన్నానో. ఇంకా రిలేటివ్స్ దగ్గర వాళ్ళు కదండీ! రావాలి కదా ఫంక్షన్‌కైతే కంపల్సరీ. అందుకే ఆ రోజు ఫంక్షన్‌కైతే వచ్చామండి. ఇక్కడైతే అత్తయ్య గారు, మేము అక్షింతలేసేసామండి పైకెక్కి. తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఫుల్‌గా ఆడుకున్నామండి. ఇంకా వచ్చిన వాళ్ళతోటి అందరితోటి కలిసి మాట్లాడేసుకున్నామండి. ఇక్కడైతే మా తోటికోడలు గారి అబ్బాయి భాస్కర్ కార్తికేయ అండి ఈడి పేరు. ఈడైతే ఎంత బాగా ఆడుకున్నాడంటే అండి ఆ కళ్యాణ మండపంలో. ఈడికైతే చాలా బాగా నచ్చిందండి అక్కడ మండపం అయితే. ఆళ్ళ అమ్మని అస్సలు ఇసిపించలేదండి. ఆట ఆడుకున్నాడు. చూసారా ఆడుకుంటూ కింద ఎలా పడిపోయాడో. ఇంగోండి మీరైతే ఈళ్ళని ఆల్రెడీ చూసే ఉంటారు ఒక వ్లాగ్‌లో. మా అన్నయ్య, వదినానండి. ఇంగోండి ఇక్కడైతే మా ఇంటి పెద్ద అమ్మాయి, మా తోటికోడలు పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంగోండి ఈవిడైతే మా ఇంటి ఆడపడుచండి. ఇంగో చూసారా అండి ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. భాస్కర్ కార్తికేయ గాడు. ఇక్కడ ఒక అమ్మాయి కనిపించిందండి ఈడికి, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయిని టెడ్డీ బేర్ అనుకున్నాడో ఏమో తెలీదు కానండి, ఆ అమ్మాయితో ఎంత బాగా ఆడాడో అండి. ఆడడం అంటే ఆడుకోవట్లేదండి, తనని గిల్లేసి కొట్టేసి అలా చేస్తున్నాడు. తను వెళ్ళిపోతుంటేనేమో ఏడుస్తున్నాడు తను కావాలని చెప్పేసి. చాలా బాగా ఆడాడండి తనతో అయితే. కానీ వాడిని మేము చూడటానే సరిపోయిందండి, ఆ అమ్మాయిని ఏం చేసేస్తాడా అని చెప్పేసి. ఇక్కడైతే భోజనం చేద్దామని కిందకు వచ్చామండి. ఇక్కడ భోజనాల దగ్గర అయితే చాలా వెరైటీసే పెట్టారండి. ఫుల్ నాన్ వెజ్ అండి ఆ రోజైతే. ఆ రోజైతే మేము కూడా తినే రోజే అండి. కానీ నాకు హెల్త్ బాగాలేక నేను సరిగ్గా తినలేకపోయానండి. దమ్ బిర్యానీ పెట్టారండి, ఫ్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్, ఫిష్షు, పీతల పులుసు అన్నీ చాలా బాగా పెట్టారండి. థమ్సప్, ఇన్ని నాన్ వెజ్ పెట్టినప్పుడు థమ్సప్ లేకపోతే ఎలాగండి? థమ్సప్ కూడా పెట్టారండి. అంతా తినేసిన తర్వాత అక్కడైతే కట్టేతలు రాయించేసి గిఫ్టులు తీసుకుని ఇంటికొచ్చేసామండి. మరి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టుమారో. బాయ్ బాయ్.